ఉన్నారండి అంటారు. ఎంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని హెల్ప్ చేసినా ఇంకేముందండి ఎవరు కూడా దేవునికి స్తోత్రం కలిగి గొప్ప దేవుడిని విడిచిపెట్టద్దు. 18వ కీర్తనలో ప్రభు మాట ఈ రీతిగా రాయబడింది. 28లో చూస్తే దేవుని స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు, నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యి. అసాధ్యమైనది ఉన్నది, అసాధ్యమైనది ఉన్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి సాధనమా నీవే కదా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నువ్వెవరు పెట్టు? యోధా గోత్ర సింహం దగ్గర నువ్వు ఒక సింహం వలె ప్రార్థనా శక్తితో వాక్యం ఇచ్చే మాటలతో వెలుగుబడి వ్యక్తివి. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి అంట? నా దీపము వెలిగించే వాడు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని చేశాడు, వెలుగును చేశాడు. వెలుగు కలిగిందంటే కలిగింది, చీకటిని ఏర్పరిచినప్పుడు చీకటి కలిగింది. సమస్త భూము సృష్టికర్త సృష్టించాడు కాబట్టి ఆ ప్రకృతిలో తల్లి గర్భంలో పిండంగా రూపుటకు మునిపే నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందుకే కదా దేవుడు నా సొత్తు అంటాడు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఎవరంటారు? నీ దీపం, ఈ దీపం మారిపోతే ఏమన్నా దేవునికి స్తోత్రం కలిగి ఉండగానే అంతే కదా, అంతేనా? దేవునికి స్తోత్రం. నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడు యెహోవా చీకటిని వెలుగుగా చేయగలుగును. అందుకే కదా సైన్యములకు అధిపతి అని యెహోవా దగ్గర ఏదైనా చేస్తాడు. మంచి కుమార్తె, దేవుని సన్నిధిలో సంతోషంగా వచ్చిన కుమార్తె, నీకేం కావాలంటే వాగ్దానంతో నీ హృదయం నింపబడాలి. జీవం గల దేవుడు దర్శించుటకు నీ ప్రాణం తృప్తి పరచాలి వాక్యం ద్వారాగా. యథార్థవంతుడు ఎవరంట? దేవుని ఎవరండి యథార్థవంతుడు? దేవుడే. దేవుడే యథార్థవంతుడు. యెహోవా వాక్యం అయిందంట నిర్మలము. ఈ రోజున అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే యోగ్యత, సంతోషం చాలుంటది. దేవుడిచ్చింది చెప్పక్కర్లేదు. పరిశుద్ధమైన మాట నీతిని నడిపిస్తుంది. ఇది ఒకటే మార్గం. నీ హృదయానికి ఇది ఒకటే తృప్తి. జీవం గల దేవుని దర్శించుకున్న నా హృదయము, నా శరీరము ఆనందంతో కేంకలు వేస్తుంది. ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసు. నువ్వు నాకు ఆంతున్నారు, మీరు నేను మీకు ఆంతున్నాను, మీరు నాకు ఆంతారు. మన మధ్యలో ప్రభు ఆత్మ సంచరం చేస్తుంది. నీ దేవుడు బ్రతుకుడు ప్రభు కొరకు బతుకుతాం, చనిపోతే ప్రభు కొరకే. అదే నీ పరుగు. ఇంకేం కావాలండి? దేవునికి స్తోత్రం. చక్కని వస్త్రాలు ఇచ్చాడు, చక్కని అన్ని ధరించుకున్నావు, చాలు. ఈ ఘనత చాలు, ఇంకేం మనకు అక్కర్లేదు. కావాలంటారా? చాలు. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నీ కృపే నాకు చాలు. చూసారా, నీ కృపే చాలు. దేవునికి స్తోత్రం కలిగి నా యేసు దేవుడా, నా ప్రాణ ప్రియుడా. మనసు బాగాలేదు, పాడాలనుకుంటుంది కానీ దేవునికి స్తోత్రం కలిగింది. మనసుకో బంధం ఏదో బెంగ ఉంటుందండి. ఏంటంటే నేనేం చెప్పను. దేవునికి స్తోత్రం. నేను డాక్టర్ గారిని ఏంటి మీతో చెప్తాను. హల్లెలూయా. మంచిది. డాక్టర్ గారు కూడా జబ్బు చెప్తే ఆయన మందులు రాతాడు తప్ప నువ్వు వెళ్ళి కూర్చున్నంతరా ఏమి రాయుడు, రాతాడంటారా? దేవునికి స్తోత్రం.
ఆయన ఎంత గొప్ప డాక్టర్ అయినా నువ్వు వెళ్ళి నోరిప్పి చెప్తేనే తెల్లకాంత మీద రాయగలను, లేకపోతే ఆయనకి ఎందుకు నీ బాధ. దేవునికి స్తోత్రం. నీ బాధ నా బాధ ఎరిగిన దేవుడి స్తోత్రం కలిగిన గాక. ఆయన సమస్యలు తీర్చగలను. ఇలాంటి ప్రేమలో కొనసాగాలి, ఇలాంటి ఆత్మీయ సంబంధమైన కొనసాగాలి. 132:17 దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది ప్రియులరా. 132:17 దేవుడు ఇచ్చిన మాటను బట్టి జాగ్రత్తగా నడిపించగలిగిన దేవుడు. చూడండి ప్రియులరా, ఎంత చక్కగా దేవుడు మాట సెలవిస్తుంది. అక్కడ దావీదుకు కొమ్ము నేను ఒక దీపము సిద్ధపరిచింది. ఏంటంటే అక్కడ దావీదుకు అక్కడ దావీదు కొరకు ఏం చేశాడంట? కలగజేసేవాడు ఏదైనా కలగజేస్తాడు. కొమ్మును దేవుడు సెలవిస్తుంది. మొదలెట్టాడు అంటే ఏదైనా చేయగలను, నీ పట్ల ఏది ఆపు చేయడు. కానీ అభిషేకం కొరకు దేవునికి స్తోత్రం. దేవుడు అభిషేకించాడు అనుకో, ఆ అభిషేకం పోదండి, నిలబెట్టుకోవాలి. దేవుడు రక్షణ పొందినప్పుడు పరుగు ఉంటుంది మీ దగ్గర, చార్చుకున్నారనుకో మళ్ళీ అది వస్తుంది, కానీ నిలబెట్టుకోవాలి. చూడండి, ఒక ఆస్తి ఉందనుకోండి, దాన్ని కూడా కాపాడుకుంటూనే ఉంటుంది, లేకపోతే ఉండదండి. అలాగే ప్రతి విషయంలో ప్రార్థన శక్తి ఉంటుంది, వరాలు ఉంటాయి. మంచి పరుగులో మనం జాగ్రత్తగా ఉండాలి, తొందరపడద్దు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ విషయంలో కూడా సమర్థించుకోవాలి, దేవుని ప్రేమ కలిగినవారు. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుడి మాట సెలవిస్తుంది, దీపము సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. వెలుగు లేకపోతే ఏమన్నా ఉందండి చెప్పండి? ఇప్పుడు ఈ కరెంట్లు, ఈ లైట్లు వెలగకపోతే ఏమీ కూడా అంధారం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. వెలిగించేవాడు ఆయన ఉండగా ఏది మనకు అక్కర్లేదు. అతని శత్రువులకు అవమానాన్ని ఏం చేస్తాడట? వస్త్రముగా ధరింపచేసి చేసేదను. అతనికి కిరీటము, దేవునికి స్తోత్రం, అతని మీదనే అతని తేజరిల్లింప చేసే దేవుడు కూడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు పడగొట్టాలన్నా, హెచ్చించాలన్నా, కిరీటం ఇవ్వాలన్నా మంచి పరుగుతో బహుమానం రాయాలి. ఇప్పుడు చూడండి, ఓ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ పెడతారు, అందరూ రాత్రి అందరూ పేస్ అయిపోతారండి. దేవునికి స్తోత్రం. ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎవరు, శ్రద్ధగా ఉన్న వాళ్ళు ఎవరో, ఆత్మీయులు ఎవరు, వారే. శ్రద్ధ కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు. భక్తిలో, విశ్వాసంలో కొనసాగుదాం. దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు ఆత్మీయ సంబంధంగా సామ్యూయేలు గ్రంథం, 2వ సామ్యూయేలు గ్రంథంలో రాయబడింది. ఈ రోజున దావీదు మీద ఆయన ప్రకాశమైన వెలుగు ఉంది. ఈ రోజున నిన్ను నన్ను ఎవరిని విడిచిపెట్టకుండా దేవుడు వాక్యం శ్రద్ధగా విని ఆ మాటలు 23వ అధ్యాయంలో 4వ మాట చూస్తే ప్రభు మాట, 2వ సామ్యూయేలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున ప్రభు చిత్తం నీలో వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. ఉదయకాలం సూర్యోదయం క్రాంతి వల్లనే అంటే ఉదయకాలం ఏమొస్తుంది? మీరు ఏంటి ఉన్నది సంతోషంగా ఉండు, ఉన్న గంట సంతోషంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఉదయమున సూర్యోదయ క్రాంతి వలన మబ్బు లేకుండా ఉదయించే సూర్యుడి వలె వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన క్రాంతి. చూసారా, ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళిపోయిన దాంట్లో ఏమేమి ఉన్నాయి? మొదట ఏముంది, రెండోది ఏముంది? మంచి ప్రేమతో మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ మొదలెడదాం. ఉదయకాలం సూర్యోదయ కాంతి. ఏమంటే కాంతి ఉంటుందా లేదా సూర్యుడికి? దేవునికి స్తోత్రం. రాయబడింది కదా, సామ్యూయేలు గ్రంథం 23, 2వ సామ్యూయేలు. భక్తులు ఇంకా తీసుకోవాలి. దావీదు రచించిన చివరి మాటలు చూద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఈ సూర్య క్రాంతి వలె మబ్బు ఉంటే క్రాంతి ఉంటుందా? మబ్బు అడ్డం వచ్చేది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనకు కూడా వెలుగులో ప్రవేశించినప్పటికీ అనేక చిక్కులు, ఆటంకాలు కలగజేసే సిక్కులు యేసు నామములో బంధించబడును గాక. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె వర్షము కురిసిన పిమ్మట
నిర్మలమైన క్రాంతి. వర్షం కురిసి వెళ్ళిపోయిన తర్వాత క్రాంతి, ఆ క్రాంతే వేరు. దేవునికి స్తోత్రం. సంఘానికి మానకుండా వచ్చి దేవుడి దగ్గర ఉన్న ఆ క్రాంతే వేరు. దేవునికి స్తోత్రం కలిగిన బైబిల్ పట్టుకుని పరిగొట్టుకొచ్చిన ఆ ఉజ్జీవమే వేరు కాదంటారా? అది కూడా డౌట్ అనొచ్చు. మన వాళ్ళు మంచి వాళ్ళే కదా. దేవునికి స్తోత్రం కలిగిన చిరునవ్వులతో నిండిపోయారమ్మా. దేవునికి స్తోత్రం. ఇలాగే కలకాలం ఉండాలి. భూమి గురించి రాయబడుతుంది, కిందకి చదువుతాం. భూమిలో నుండి పుట్టిన, చూసారా, గడ్డి గురించి కూడా రాయబడిందమ్మా. దేవునికి స్తోత్రం. భూమిలోంచి పుట్టిబడిన లేత గడ్డి. దేవునికి స్తోత్రం. లేత గడ్డి మెరుతుందా మెరదా? అది కూడా డౌట్ ఏమో. ఎంత బాగుంటుందో తెలుసా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉండాలి అంటే ఇగో వెలుగును గురించి పోల్చి రాయించిన మాట చూసారా? ఆ రీతిగా జ్ఞానము కలిగి అవన్నీ కలగజేసింది దేవుని వాక్యం ద్వారాగా. ప్రకృతిని ఇంత ఎలాగ విభజించాడు. నా హృదయం కూడా ఇంకా తేటగా ఉండాలని నువ్వు క్రాంతి వలి, దేవుడి ఈ లైట్ పవర్ ఉంటే ఎలా క్రాంతి వస్తుందో అలా దేవునికి ఒక క్రాంతిగా ఉందో గాక. తప్పలు కూడా దేవుని భయపడతాం. హల్లెలూయా. ఉదయ క్రాంతిని మీద ఉదయించును గాక. అలాగని నీ సంతతి దేవుని దృష్టికి అనుకూలమైన దాని ఆయనతో నిబంధన చేస్తాడు. చేసుకోవాలి. చదువుదాం ఇప్పుడు, కిందకి చదువుదాం. 5వ అధ్యాయం చదువుదాం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలినే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. నిబంధన సర్వ సంపూర్ణమైనది. నిబంధన స్థిరమాయను. దేవునికి పూర్ణ అనుకూలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా అనుగ్రహించవలసిందే, ఏదైనా అనుగ్రహించాలి. అనుకూలమైనది పొందుకుందాం. అనుకూలమైన సమయంలో, సమయం కొంచెమే కాబట్టి మనం ఏం చేయాలి? పరిగెత్తి పరుగు దేవునికి దగ్గరగుండును గాక. కరుణేలతో దేవతతో మాట్లాడింది. నువ్వు ప్రార్థన చేస్తే మాట్లాడదా? విశ్వాస వీరులతో అన్ని జరుగుతాయి. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం, కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం, వాటమికి వెళ్ళొద్దు, విజయాన్ని పొందుకునే పరుగెడదాం. చూడండి, క్రీడా రంగంలో పరుగెత్తినప్పుడు నాకు కావాలని 10 మంది పరిగెట్టినప్పుడు 3 పొందుకుంటారు. అలాగే పొందుకుందాం బహుమానాలు. దేవుడు ముగ్గురికి ఇవ్వడం, అందరికి ఇస్తాడు. పరిగెత్తే పరుగు. ఈ లోకంలో అయితే 3కి 2కి ఇవ్వచ్చు, కానీ మనం పరిగెడితే మన పరుగుకు విజయం ఉంది. తప్పలు కూడా దేవుని పెడతాం. హల్లెలూయా. అందుకే అన్నాడు, నిన్న నేడు క్రీతుకున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆయన దగ్గర భేదాలు లేవు. ఆయన దగ్గర మనసు మాట్లాడితే పలికే దేవుడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అందుకే దేవుడు మాట సెలవిస్తుంది. ప్రియులరా, చూడండి, ఏబు గ్రంథంలో 11:17 ఈ రీతిగా రాయబడింది. ఏబు గారు జ్ఞాపకం చేసుకుంటే ఆ గ్రంథంలో రాయబడింది. చూడండి ప్రియులరా, ఈరోజు అలాంటి క్రాంతి వలి మనం ఉండాలి. ఏబు గ్రంథం 11:17 చూస్తే, అప్పుడు నీ బ్రతుకు, దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్ కంటే అధికముగా ప్రకాశించును. ఎందుకని? ఆయన ఎవరితో ఉన్నారు? దేవునితో. నేనంటాను, దేవుని సన్నిధికి నువ్వు ఎలాంటి వాడు అయినా కాదు, కానీ విడవకుండా ఆయన నిన్ను ఎడబాయుడు. హల్లెలూయా. నిన్ను ఎడవను ఎడబాయి. ముదివు వచ్చే వరకు నిన్ను ఆయన ముద్దెట్టేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడంట అప్పుడు నీవు బ్రతుకు ఏమైందంట? దేవుడు మాట సెలవిస్తుంది, మధ్యాహ్న తేజస్ కంటే అధికముగా ప్రకాశించి చేస్తుంది. చీకటి కమ్మి, చూడండి ప్రియుల, చీకటి కమ్మిన అరుణోదయం వలె క్రాంతిగా నుంటాది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చూస్తే వాళ్ళు ఏదో ముఖాన్ని కొట్టేసుకుని ఏం కొట్టుకోరండి. ఆ మంట, ఆయన మంట అలాగే క్రాంతిగా విభజిస్తుంది. హల్లెలూయా. చాలా మంది చూస్తే ఆ దైవ కృప వారి మీద ఉండి నిజంగా ఏదో కొట్టుకున్నారు, కోటింగ్ అనుకుంటారు. కాదండి, దేవునికి స్తోత్రం కలిగిన ఆత్మీయ సంబంధంగా కొంతమంది ఉంటారు. కొంతమంది మెరిసే కోటింగ్లు కొట్టుకుంటారు. ఏ కోటింగ్ అయినా ఆయన చూసి ప్రతిఫలం దయచేసిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అని శుభ్రంగా ఉండొచ్చు, తప్పేం కాదు, కానీ ఆత్మస్థితి వేరు, ఆ ఆత్మీయ క్రాంతి వేరు, ఆయనతో సహవాసం వేరు. ముఖం కడుక్కోకపోతే వాసన రాదా?
నేనేమి ఎవరిని శుభ్రంగా ఉండాలి, అన్నీ ఉండాలి, అన్ని ఇచ్చినాయి ఆయనే. ప్రభుకి స్తోత్రం. ఇది శుద్ధి శుద్ధి లేకపోతే ఆయన వస్తాడా? నీ దీపం వెలిగించబడాలంటూ ప్రార్థన ఉంటే వెలిగించబడుతుంది. హల్లెలూయా. రంజి మంట ఏంటంట, మండించాలి. నువ్వు దేవునికి స్తోత్రం. ఒక కొవ్వు తెలిగితే దాని క్రాంతి ఇచ్చి కరిగిన దాకా కూడా అది ఆ వెలుగు క్రాంతి తగ్గుతుందా? దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నల్లగొన్నారు ఎర్రగొన్నారు అని భేదాలు ఇట్టుకుంటారు, కానీ ఆయనకి నల్లగొన్న ఎర్రగొన్న ఇష్టమే. దేవునికి స్తోత్రం. తప్పలు కూడా దేవుని భయపడతాడు. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు పెదవుల్లో వచ్చిన మాట చూస్తాడు. దేవుడు హృదయానుసారుడు కాబట్టి నీ దీపం వెలిగించేవాడు ఎవరండి? దేవుడు. నువ్వే భేదం పెట్టుకోకో. దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే ఎర్రగొన్న వాళ్ళకంటే అందమైందా నువ్వు? దేవునికి స్తోత్రం. తప్పలు కూడా దేవునికి పెడతాం. హల్లెలూయా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా ఏమైపోయినా ఇది సంగతి. దేవునికి స్తోత్రం. చూడండి, నీకు అర్పిస్తాను నేనేమై ఉన్నానో నీ దయ వల్ల నేనయ్యా. చాలండి ప్రియుల, ఏమై ఉన్నా ఆయన దయ ఉంటే చాలు చెల్లి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన దయ ఉంటే ఆ దయని తీసేవారు ఎవరూ లేరు. ఆయన ప్రేమింటే ఆ ప్రేమను కోలగొట్టేవాడు ఎవడో లేడు. ఆయన నిలబెడితే ఆ నిలబెట్టిన అగును ఎవడో తీయలేడు. తప్పలు కొడదామా? నమ్మకం కొందాం, పౌరస్వం కొందాం, ఆత్మీయ సంబంధం కొంటాం. నీవు ఒక అగ్నివి. నీ అగ్ని జోలికి ఎవడన్నా వెళ్తాడేంటండి? నీ చుట్టుపక్కలకి ఎవడు రాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాంటి ప్రేమ కలిగిన దేవుని సంఘం మనకు అనుగ్రహించాడు. అలాంటి ఆత్మీయ కృప మనకు అనుగ్రహించాడు. 84 కీర్తనలో రాయబడింది 7వ మాట చూస్తే, ప్రియమైన బిడ్డ, ఈ రీతిగా దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. 80 దేవుడిచ్చిన బట్ట 4:7 నానాటికి దేవునికి స్తోత్రం ఎలాగ ఉంచుతున్నారంట? నానాటికి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా అభివృద్ధి పొందాలో దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా వారు నానాటికి బలారుద్ధి నొందుచు ప్రయాణం చేస్తున్నారు. వారులో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడి, సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము. యాత్ర అలాగ ఉండాలంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం కావాలి అంటే యెషయా గ్రంథంలో 26:7 కూడా చెప్తాడు దేవుడు మాట. ఈ రోజున దేవుడి దగ్గర దేవుని మందిరంలో కూడుకున్న మనం ఎలాంటి యాత్ర? వారు నానాటికి బలారుద్ధును నొందుతారని దేవుని వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథంలో 26:7 అంటాడు. చూడండి ప్రియులారా, ఏ మార్గం అంట? ఆలోచించారు, అందరూ తీసుకోవాలి. నీతిమంతుల మార్గము. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళే మార్గం ఎవడో దేవుడిని అంగీకరించి ఆయన మాట ప్రేమగా ఎంతో మంది అంటారే వారు నీతిమంతులు పోవు మార్గము ఏమై ఉందంట? సమముగా ఉండును. నీతిమంతులు త్రోవ. హల్లెలూయా. నీ త్రోవకి సరళం చేసేవాడు ఆయనే. నీ దీపమును వెలిగించేవాడు ఆయన. యెహోవా నీతి మార్గమున నీవు, తీర్పు మార్గమున నీవు వచ్చిచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకుందాం. ఆయన మంచి మార్గమును మనకు తెలుస్తుంది. అందుకే కదా దేవుడు ఇచ్చే మాటలు గొప్పవి కాబట్టి మత్తయి రాసిన సువార్తలు చెప్తాడు కదా 5:14 రాయబడింది. చూద్దాం ప్రియులరా ఈ రోజున మార్గము. అలాగనే ఆయన ఇచ్చిన సన్నిధులు చూడండి ప్రియులరా. తీసుకున్నారా? అందరూ తీసుకోండి, చదవండి. కరెక్టే కదా. ఏమై ఉండాలంట? వెలుగు. ఎంతో ప్రేమించే దేవుడు ఉపమానం చేశాడు. కొండ మీద అక్కడ బోధించినప్పుడు, నోరు తెరిచి ఇలా సాధించినప్పుడు ఆయన మాటలు గొప్పవి కాబట్టి ఈ రోజున ఆ బోధలో మనకు తెలిసింది ఏంటంటే, దేవుడు మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి కొండ మీద ఉన్న పట్టణం ఏమైందంట? మరుగై ఉండనేరదు. మనిషిని దీపం వెలిగించి, దేవునికి స్తోత్రం, మనిషిని వెలిగించిన దీపం ఎక్కడ పెడతారు? కొంచెం కింద పెడతారా? దేవునికి స్తోత్రం. కొంచెం కింద పెట్టరు గాని
ఆ ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చి దీపస్తంభము. హల్లెలూయా. దీపస్తంభం మీదే పెడతారు. కొంచెం కింద పెడితే వెలుగుతుందా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. కూడంటే కప్పెడితే గుడ్డెడతాది, ఇది వెలుగుతుంది ఏంటి ఇలాగా? దేవునికి స్తోత్రం. గాలి తగలేకపోతే, దీపానికి కూడా గాలి తగలేకపోతే ఆరిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు అటువంటి ఆత్మీయ సంబంధమైనది బైబిల్ గ్రంథంలో ఇచ్చిన మాటలను బట్టి అతిశయపడతాం. ఈరోజు దేవుడు మాటలు నిజాయితీ కలిగిన కాబట్టి వర్ధిల్లుతున్నావు కాబట్టి, దీపం వలె నీకు సాదృశ్యం చెప్పిన ఆయన ఉపమానం కొండ మీద బోధించాడే, ఆ బోధ నిన్ను సాక్షితంగా నడిపించును గాక. నీవే గొప్ప ఆశ్చర్యకార్యాలు పొందుకునే మహిమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. దేని కింద పెట్టరంటే దీపం కొంచెం కింద పెట్టరు గాని. దేవునికి స్తోత్రం. ఎవరికంట? ఇంట నుండి వారందరికీ కూడా, అందరికీ, కొంతమందికి కాదు, వెలుగును ఇచ్చుటకే దీపస్తంభం మీద పెడుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున మనుషులు సత్క్రియలను చూసి పరలోకమునందున్న మీ తండ్రిని చూడండి మహిమపరిచినట్టు వారు ఎదుట మీ వెలుగు. దేవునికి స్తోత్రం. దేవుడిని మహిమపరిచినప్పుడు కూడా ఆయన వెలుగు ప్రకాశింప చేస్తుంది. దేవుడు అంటే ఏమిటి? దేవుని సన్నిధి అంటే ఏమిటి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏమిటో వెతికినప్పుడు, మోకాల మీద అనుభవం ఉన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, ఆ పద్ధతిని నేర్చుకుంటే అద్దులు మీరి దాటము, ప్రేమ కలిగి ఉంటాం. తప్పలు కొడదాం. ఆత్మ మండిను గాక. అటువంటి ఆత్మీయ సంబంధం పొందుం గాక. దేవునికి సంబంధంగా ఉన్నాం కానీ ఈ ప్రకృతిలో ఈ లోక సంబంధాలుగా కానీ, మనం ఈ లోకంలో బైబిల్ మాటలు తెలియనటువంటి వారు జీవించినట్టుగా కాదు కానీ, మనం దేవుని సొత్తు కాబట్టి దేవుని సొత్తుగానే ఉందాం. చూడండి ప్రియులరా, ఇంకా కిందకి చదివితే మీ తండ్రిని ఏమంటాడు? మహిమపరచుటకేనంట. ఏంటంట? మీ తండ్రిని మహిమపరచుటకే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించినది. ధర్మశాస్త్రమైనను ప్రవర్తన వచనములైనను, ఎలాగంట? ధర్మశాస్త్రములైనను యేసునామములో ప్రవచనములైనను కొట్టివేటికి వచ్చితనని తలంచవద్దు గాని, నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినా ధర్మశాస్త్రము ఏమాత్రం ఏమవుతుందంట? హల్లెలూయా. నెరవేర్చడానికి వాగ్దానం చేసిన దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇటువంటి కృప, ఇటువంటి సంబంధమైన మహిమ దేవుడు మనకు అనుగ్రహించును గాక. నడిపిస్తున్నావా? నడిపించబడదామా? చూడండి 46లో చెప్తున్నాడు దేవుడు మాట. 45లో అయినను మీ మీద మీరు చెడ్డవారైనను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మన అందరం మంచోళ్ళమా? మరి సూర్యుడికి ఏమైనా భేదం ఉందా? చీకటికి ఏమైనా భేదం ఉందా? చూడండి, అంటే మనం సంఘం కాబట్టి మనం పోల్చుకుని చెప్పుకుంటున్నాం ఎవరి గురించి కదా. ఇక్కడ ఉపమానం చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నీ పొరుగువాన్ని ప్రేమించిది. 43 మీ శత్రువులు దేశించుచున్నే. విన్నారు కదా? నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమునందున్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ఏమన్నాడా? ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు చదవండి కథ. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడు ఉదయింపజేసినట్టు నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపిస్తాడు. చెడ్డలను వర్షం కురడం మానేద్దా? చెడ్డలను ఎండగా వాళ్ళ మీద ఉదయించడం మానేద్దాం. మంచి చెడ్డలు ఎరిగిన దేవుడు ఎలాంటి వారు అయినా మంచిగా మార్చాలని ఆయన చూస్తాడు కానీ, చెడ్డోడైనా మంచోడైనా దేవుని దృష్టిలో సమానమే. నువ్వు మనసు కలిగి ఉంటే నీ శత్రువును ప్రేమించాలి. పనికి రాని ప్రార్థన పనికొచ్చిగా చేయాలంటే నీ ప్రార్థనే చేసును గాక. ఏమంటాడైనా? నీళ్లుని పట్టుకేసి నింపంటారు బాబు. ఏమైనా నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. మన బ్రతుకు ఒకప్పుడు పంజైన సేరి నీది లాంటిది, ద్రాక్షరసంగా మార్చేది దేవుని వాక్యం. మధురంగా మార్చబడదాం, దేవుని కృపతో నింపబడదాం.
మనం ప్రేమించే వారికి ఉందాం. మనం ప్రేమలో చాలా విజయాలు ఉన్నాయి, సాధించే వారికి ఉందాం. వెలుగులో ప్రకాశించే వారికి ఉందాం. ఆత్మీయ సంబంధంగా నడుద్దాం. అంతేగాని దేవునికి విరోధంగా రూపింపబడిన చెప్పాలి కనమమ్మకలు జ్ఞాపకం ఉన్నాయి కానీ కుర్చీ బాగుందని బాగా ఊగుతున్నారు. దేవునికి స్తోత్రం. మీకు అలాంటి కుర్చీలు ఇచ్చాడు. నేను అనుకుంటాను ఎంత కుర్చీలు ఇచ్చాడు వీళ్ళకి. దేవునికి స్తోత్రం కలిగి బాగా ఉంది, ఇలాగ పాముకుంటారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక అంటే ఇంత చక్కని చీరలు లగ్జరీ ఉంది కాబట్టి ఊగుతున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలిగి. కొన్ని దిక్కులనైతే నేలనే కూర్చుంటారు. అవి బాబు కాలనీ పట్టించి అంటారు. ఇప్పుడు అలాగైతే దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. మంచి కుర్చీలే మీకు ఇవ్వాలి. ఎప్పుడు మంచి మనసే మీకు కావాలి. ఎప్పుడు మీరు దేవుడిని ప్రేమించే బిడ్డలు మనుషులను కూడా ప్రేమించుదురుగాక. హల్లెలూయా. అనేక మందిని దేవుని వైపుకి నీ సిరినవ్వుతో నీ మాటతో మార్చబడును గాక. హల్లెలూయా. అలాంటి కృప దేవుడిని కనికరించినందుకు స్తోత్రం. అలాంటి స్థితి నీకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ స్థితి అందరికి వచ్చింది గాక. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లినట్టు అందరూ వర్ధిల్లుదురు గాక. నువ్వు ఆశీర్వదించబడుతున్న అందరూ ఆశీర్వదించును గాక. ఎప్పుడు స్త్రీ నవ్వుతూనే ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఏడుతూనే ఉండాలి. చాలా మంది ఫీల్ అవుతుంటారు. పాట పాడితే ఇంకొకరు ఫీల్ అవుతుంటారు. నడిపిస్తే నువ్వు నడిపిస్తే సంతోషం వచ్చింది, సంతోషిస్తారు. దాన్ని బట్టి ఇంకో ఈ నడిపించే వాళ్ళు కానీ ఈ పాటలు పాడగలను ఫీల్ అయిపోకండి, గొడవలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగి ఎప్పుడు నువ్వు నడిపించినప్పుడు కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు కానీ సంతోషించి నవ్వే ఆత్మతో నవ్వుతారు. తప్పులు కొడదాం. హల్లెలూయా. ఒకవేళ నడిపించినప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ ఏడితే నీకు ఎంత కోపం వచ్చేదో తెలుసా? నవ్వుతే నవ్వారు అంటారు. ఏదైనా అర్థం చేసుకుని ప్రేమతో సాగాలి. సంతోషిద్దాం. ప్రభు కృప చేసింది గాక. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి మంచి వారుగా మార్చిపడదాం. మంచి ప్రేమతో ఉందాం. దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్ర హక్కులో దేవునికి స్తోత్రం. రేపు ఏం రోజు అండి? స్వతంత్రం వచ్చిన రోజు. హల్లెలూయా. రేపు ఆల్ నైట్ లో అందరం కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. చూడండి ప్రియులరా, ఇక్కడ రాయబడింది యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. దేవుని బిడ్డలారా చూసుకుని మనం ముగించుకుందాం, ముందుకెళ్దాం. చూడండి 8వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 12లో చక్కగా చదువుతున్నారు. చక్కగా ప్రేమ ఆత్మీయ స్థితి. ఇక్కడ చాలా సైలెంట్ గా ఉన్నారు, అందరు ప్రేమతో ఉన్నారు. 8:12 రా బంగారు. ఓకే 8వ అధ్యాయం 12. ఓకేరా చదవరా. దేవునికి స్తోత్రం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి వెలుగులో ఉండినని వారితో చెప్పాడు. తప్పలు కొడదామా? ఇప్పుడు దేవుడి యందు నడిచే బిడ్డలు చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? వెలుగులో ఉన్నాము. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తే ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. ఇప్పుడు నీ మనసుకి ఏంటి? వాక్యం తృప్తిపరిచింది కాబట్టి ఈ తృప్తి ఇంకెక్కడ రాదు. ఇంకా దేవునికి స్తోత్రం కలిగిన కాక నువ్వు ఇలాగెళ్ళినా అలాగెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాదు. కానీ బైబిల్ తెరుచుకుని దేవుని సన్నిధిలో చక్కగా కూర్చుని నవ్వుతూ లేకపోతే కన్నీరు కారుస్తూ హృదయస్థుతితో ప్రభుని ఆరాధించి ఆయన నీతో మాట్లాడతాడు. ఇంకేం కావాలండి? ఉన్న స్థలంలో ప్రభు నీతో మాట్లాడితే ఇంకేం కావాలి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. మధ్యాహ్నం పాడేహారు ఏం పాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని బాధలు ఎన్ని బాధలతో వచ్చి పాడేసావో మళ్ళీ బాధలు ఉండవులే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని ఇబ్బందులతో వచ్చి పాడేసావో ఆ ఇబ్బందులు కూడా వెళ్ళిపోయిన కాక పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను పేట కొడుతున్నాను కానీ అంటున్నా, బాబు వీళ్ళు ఇబ్బందితో వచ్చారు, బాధలతో వచ్చారు నాయన. ఇంకెప్పుడు బ్రతకంతా ఇబ్బందులే, బాధలే. కొన్ని బిడ్డలు ఉన్నారంటే ఈ చదివే. దేవునికి స్తోత్రం. ఎంత ఇచ్చినా ఆస్తి తీరట్లేదు ఇంకా. హల్లెలూయా. మంచి ఉద్యోగం ఇచ్చాడు, డ్రెస్ ఇచ్చాడు, చక్కగా ఉన్నావు, మంచి వాక్యం ఇచ్చాడు, ఆరాధన ఇచ్చాడు, చక్కని నోరు, అందాన్ని ఇచ్చాడు. ఇంకెంతకన్నా ఏమివ్వాలి? ఇంకా 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 పైగా తీసిపోవాలి నేను ఇంకా. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడే బాగుంటుంది తృప్తి. నేను అనుకుంటాను ఇచ్చాడు కదా, ఇంతంత ఎమమెంట్లు కట్టుకుంటున్నాం, చక్కగా జీవిస్తున్నాం, 4 నోట్లకి వెళ్తాం, తాటికెళ్ళి తీసేసాడు, డాబాలన్నీ ఇచ్చాడు, ఇంకా తృప్తి లేదు. రాని 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 ఒరిరువాడా కనమమ్మ మీరు చెప్పారు. ఈ రాత్రి ధైర్యం సరిపోవట్లేదు చూసారా? ఎప్పుడు కానీ ఊడిపోతాయి. మరి నీ దీపం వెలిగింతానన్నాడు కదా ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. నువ్వు ఇచ్చిందిలే నాయన, చాలు నాయన. నువ్వు ఒక్క రోజునైనా ప్రార్థన చేస్తారనుకుంటా కొంతమంది చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది.
అలా అతిశయపడు. అటువంటి సంతోషం, అటువంటి ఆరోగ్యం, అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, చూసి ముందుకి వెళ్దాం. ఆయన మాటలు నిన్ను ఆత్మీయంగా నడిపిస్తాయి. ఆయన స్నేహం గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. నువ్వు ఇలువ పెట్టి కొనబడిన దానివు వాక్యం అనే కొలువులో కాల్చిపోతుంది. అది అంటున్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను ఎంబడించిన వాడు చీకటిలో నడవక జీవోప వెలుగు కలిగినంట. వెలుగు కలిగినేనా? చూడండి ప్రియులరా, చెప్తున్నాడు. కానీ వారితో చెప్పును కాపరి కాబట్టి పరిచర్య. చూడండి, ఏ పరిచర్య ఏదని చేసినప్పుడు నీవు సాక్ష్యము చెప్పుచున్నావా? నీ సాక్ష్యం సత్యమే కదా అని ఆయనతో అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు యోహాను ఏం చేశాడండి? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం సత్యమే. ఈరోజు నువ్వు మార్చబడిన సాక్ష్యం సత్యంగా ఉండాలి. నువ్వు మార్చబడిన సాక్ష్యం అనేక మందికి వెలుగుకరంగా ఉండాలి. నువ్వు వెలిగించాలి, నువ్వు వెలిగించబడాలి. అనేక మందికి నీ మంట మండి, ఎందుకంటే దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాట వినును గాక, దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాటను లక్ష్య పెట్టును గాక. అటువంటి ఆత్మ ఆనందంతో నడిపించబడాలి. రెండో కొరింథీ రాసిన లేఖ 3:18 చూసి ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఈరోజున దేవుని కుమార్తెలారా, 2 కొరింథీ 3:18 రాయబడిన మాటను చూసి ప్రార్థనకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఏ ముఖంతోనంట? ముసుగు లేని ముఖమా? దేవునికి స్తోత్రం కలిగిన. కొంతమంది అనుకుంటారు నా గురించి వచ్చింది ఇది. అలాంటి భక్తి పనులు కూడా ఉండొచ్చు. ఇక్కడ లేరండో మంచోళ్ళే. దేవునికి స్తోత్రం. ఏ ముఖం అంట? ఇప్పుడు చూసారా, అందరికీ ఏమడిపోయి అంటే టోపీలు వేసేసారండి బాబు. ఎంత భయమో. దేవునికి స్తోత్రం కలిగింది. మరొకసారి ఎవరు చేయమ్మా? 3 అందరూ తెలుసుకోండి పెద్దలారా, అందరూ తెలుసుకోండమ్మా. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 3:18 ఈ రీతిగా దేవుడు వాక్యం అమ్మ మాట్లాడుతుంది. అమ్మ మీతోట. దేవునికి స్తోత్రం. మనందరమున కొంతమంది, దేవునికి స్తోత్రం, మనందరము ముసుగు లేని ముఖముతో కొంతమంది ఏమో బాధపడతా చెప్తున్నారేంటి? మళ్ళీ ప్రభు యొక్క మహిమను ఫలింపచేసి ఆ మహిమను అధిక మహిమను పొందుతూ హల్లెలూయా మార్చబడాలి ప్రియులారా. ఏ ముఖం అంటూ ఇప్పుడు ఇది చెప్పాలి. ఏ ముఖం ఇది? దేవునికి స్తోత్రం కలిగింది కాక ముసుగు లేని ముఖంతో. దేవునికి స్తోత్రం కలిగి. మళ్ళీ ఏమంటున్నాడు? కొద్దిని ముసుగు వేయకపోతే కటింగ్ చేసుకోవాలంట. ముసుగు వేయటం లేకపోతే కత్తిరించుకుని ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు స్వరూపయున్న వాడు కాబట్టి దేవుణ్ణి మహింపరిచే రీతిలోనే మనము యేసు నామములో ఆరాధిద్దాం. ఎన్ని ఆలోచనలు వస్తాయి తెలుసా? దేవునికి స్తోత్రం. నీ ఎదట ఉన్నవాడు అగ్నివాడు. దేవునికి స్తోత్రం. నీ ఆలోచనలు సపనవై దేవుని ఆలోచనలు అగ్నితో మండించును గాక. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై ఏచియంటిని నా